ప్రభు మనందరినీ మంచి ఆరోగ్యంతో సుఖభద్రంగా కాపాడి తన యొక్క సంవిధానంలో చేర్చి శుద్ధించేలాగా ఆరాధించేలాగా మహిమపరిచేలాగా ఘనపరిచేలాగా ప్రభువారు మరి ఒక తరుణము మనకందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రములు అమ్మలు చెల్లించుకుంటున్నాను. నాకైతే ఈరోజు వర్షిప్ అంటే ఎర్లీ డేస్ కూడా ఎప్పుడు వర్షిప్ అయితే చాలా బాగుంటుంది. పాస్టర్ గారి నుంచి మ్యూజిక్ వాయిస్తూ కథలు వాయిస్తూ చాలా బాగా పాటలు పాడారు. కానీ ఈరోజు కూడా లాస్ట్ వీక్ నేను వచ్చేటప్పుడు వేరే వాళ్ళకు పాస్టర్ గారు ఆపర్చునిటీ ఇచ్చారు పాడడానికి. బ్రదర్ పాడతారు, వేరే వాళ్ళు. ఈరోజు వీళ్ళు పాడడం కూడా నేను విన్నాను. ఇట్ వాజ్ వెరీ నైస్, వెరీ నైస్. ఆ పాట పాడేటప్పుడు అంటే మిమ్మల్ని నేను ఇది చేయడం లేదు, కానీ వే ఎప్పుడు పాస్టర్ గారి దగ్గర ఒకటి ఈజ్ మ్యూజిషియన్ కదా, గిటార్ వాయిస్తారు, కీబోర్డ్ వాయిస్తారు అదని. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే టైమింగ్స్ ఉండాలి బ్రదర్ అట్లా అనేది. సో మీరు అన్ని ఈ 3 పాటలు చాలా టైమ్స్ తోటి మీరు పాడడము అది మేము అబ్జర్వ్ చేస్తాం. చాలా బాగా అంటే వాళ్ళ మ్యూజిక్ తగ్గట్టు మీరు పాడడం చాలా మంచి పాటలు మీరు సెలెక్ట్ చేయడం. 345 సుగుణాలసం అని కూడా ఎంత బాగా పాటలు అంటే యేసన్న గారు రాసిన పాటలు వాళ్ళే ఈ యొక్క పాట పాడింది. చాలా బాగా ఆ యొక్క పాటలు మనం చూసాము అని అంటే చాలా బాగా మీనింగ్ఫుల్ స్టాంజాస్ అన్ని. మళ్ళీ తర్వాత 320 నీ ఉంటే నాకు చాలా వేసేవాడు. ఈ లోకంలో నాకు దేవుడు అది ఇది ఉన్నా కూడా ఉంటే నువ్వు ఉంటే నాకు చాలు. సో ఆ పాట రాసిన అందరూ కూడా ఆయన యొక్క సాక్ష్యం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే చాలా బాగా ఎవరు ఈ యొక్క నీ ఉంటే నాకు చాలు రాసిన ఆ యొక్క పాట చేయడం చాలా బాగా అంటే ఏ సిచ్యువేషన్కు పాడేడు అని చెప్పేసి చాలా బాగా అని చెప్పేసి మళ్ళీ చివరిగా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన చాలా బాగా 6 స్టాంజాస్ చాలా టైమింగ్స్తో పాడేడు. పాస్టర్ గారు కూడా వాళ్ళ యొక్క విశ్వాసులని ఏ విధంగా వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి చూడడం వెరీ నైస్. అయ్యగారు అందరినీ ఎంకరేజ్ చేస్తారు. లాస్ట్ వీక్ నేను రాగానే నాకు చెప్పారు, నెక్స్ట్ వీక్ మీరు మాట్లాడాలి. నాకు అంటే ఏదో మాట్లాడతాం మనము అట్లా అని చెప్పేసి, కానీ స్పెసిఫిక్గా చూడండి మెసేజెస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే మెసేజ్ ఏదైనా ప్రిపేర్ చేయాలంటే ప్రిపేర్ చేస్తాము, మనం ఇది చేస్తాం. కానీ ఇక్కడ థర్స్డే నాడు బైబిల్ స్టడీ ఉంటుంది. సో బైబిల్ స్టడీకి తగ్గట్టు మాట్లాడాలి. నేను చర్చెస్లో మాట్లాడడానికి వెళ్తున్నా అంటే వాళ్ళ దగ్గర అడుగుతా టాపిక్ ఏమన్నా ఉందా, ఏ డేనా అట్లా అని చెప్పేసి. లేదు బ్రదర్ రివైవల్ బైబిల్లో ఎట్లా అంటే రివైవల్ గురించి మాట్లాడవచ్చు, సల్వేషన్ గురించి మాట్లాడవచ్చు, రెండవ రాకడ గురించి మాట్లాడవచ్చు, బాప్టిజం గురించి మాట్లాడవచ్చు. అట్లా చాలా టాపిక్ మనము ఇది చేయవచ్చు. బైబిల్ స్టడీ అంటే ఇట్ మస్ట్ బి వెరీ సంథింగ్ బైబిల్ నుంచి తీసుకొని మాట్లాడు, అది చాలా ఇది. లాస్ట్ వీక్ నేను అర్థం చేసేటప్పుడు అయ్యగారు బైబిల్ అంటే ఏంటి ఎంతమంది రాశారు చాలా బాగా క్లియర్గా మనకు ఆ క్లాస్ తీసుకుంది. ఇట్ వాస్ వెరీ నైస్. 40 మంది రాశారు. మళ్ళీ తర్వాత ఏ లాంగ్వేజ్లో రాశారు, మళ్ళీ తర్వాత ఇంకా ఏంటి అంటే రాసిన వాళ్ళని యొక్క హౌ దే హావ్ రిటర్న్ ఏదో ఎక్కడో ఇల్లు చేసి పెట్టేసుకున్నా లేదు. ఫస్ట్ స్పీకర్లో మనం చూస్తున్నాము దేవుని యొక్క హోలీ స్పిరిట్ వాళ్ళని ఆత్మ నడిపించేలాగా వాళ్ళు రాశారు అని. మళ్ళీ తర్వాత చాలా బాగా ఆ యొక్క ఇది ఇన్ని
టెస్ట్మెంట్లో, ఇన్ని బుక్స్ న్యూ టెస్ట్మెంట్లో అట్లా. మళ్ళీ తర్వాత ఇది నెక్స్ట్ వీక్ చెప్తా నేను ఇంకా డీటెయిల్గా అట్లా అని చెప్పేసి చెప్పడం. మళ్ళీ ఆ యొక్క ఫస్ట్ పార్ట్లో జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ, ఆ యొక్క 5 ఏంటి అది లా పుస్తకము అట్లా అని చెప్పేసి కన్క్లూడ్ చేస్తాం. సో ఆ విధంగా ఐ వాంట్ టెల్ యూ ఇస్ నాట్ ఒక రివైవ్ చేయడానికి అని చెప్పేసి ఏం లేదు, కానీ బైబిల్ స్టడీ అంటే బైబిల్ స్టడీ బైబిల్. సో నేను బైబిల్ స్టడీకి వచ్చేసి సాల్వేషన్ మెసేజ్ చెప్పినానంటే ఎట్లా ఉంటుంది. సో నేను ఆలోచన చేసిన వాట్ ఇస్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ ఇన్ దిస్ బైబిల్ స్టడీ అట్లా అని చెప్పేసి చెప్పేటప్పుడు గాడ్స్ లీడింగ్. ఒకవేళ ఇది బైబిల్ స్టడీగా ఉందో, బికాజ్ ఐ డిడ్ లెర్న్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇక్కడ వెళ్ళి కోర్స్ ఏదైనా చేయాలి అంటే ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ బికాజ్ ఆ యొక్క కోర్స్కు తగ్గట్టు నేను ఉన్నానా కాదు. సో అది అని చెప్పేసి సో ఆ విధంగా మనము మంచి పాస్టర్ మనకున్నారు, మంచి ఎంకరేజ్ చేయడానికి, మంచి రిథమిక్గా మీరు పాడడము ఎంజాయ్. ఆ యొక్క సమయము దేవుని దగ్గర మనం గడపడం ఇట్ వాస్ వెరీ నైస్ లిస్నింగ్ టు గాడ్స్ మెసేజ్ గాడ్స్ సాంగ్స్ అవి చాలా బాగా మనము ఎంజాయ్ చేసాము. ఈరోజు మనకు పాఠము ఏమి అని చెప్పేసి చెప్పాలి అంటే చూడండి, యాంగర్ గురించి బైబిల్ స్టడీలో నేను మాట్లాడాలి. యాంగర్ అంటే కోపము. క్రిస్టియన్కు రావచ్చా? కోపము ఒక బిలీవర్కు రావచ్చా? కోపం రావాలి అని చెప్పేసి అంటే ఎట్లా ఉండాలి ఆ కోపము? కోపంలో మనం ఏం చేస్తామని అంటే ఏం చేస్తున్నాము అని మనకు తెలియదు. తర్వాత మనం రిగ్రెట్ అవుతాం. కొంచెం నేను ఓపిక ఉంటుంటే బాగుండే కదా, ఆ టైంకి కొంచెం నేను కూల్గా ఉంటుంటే బాగుండే కదా, ఈ ఎక్స్టెంట్కి నేను అయిపోయా కదా అట్లా చెప్పేసి చెప్పడం. అది ఒక ఈ యొక్క కోపంలో ఏమైపోతుందంటే మనము పగ పట్టేసుకుంటున్నాం. సో ఒక అతను ఏమంటాడు అని చెప్పేసి అంటే క్రిస్టియన్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఎనిమీ అంట. ఒక క్రిస్టియన్కి ఎనిమీ అని ఎవరు ఉండకూడదు. అందరి దగ్గర ఎట్లా ఉండాలి అని చెప్పేసి అంటే ప్రేమందరికీ ఉండాలి. చాలా కష్టం అది, కానీ అయినా నేను నా వెనకాల ఉన్న వర్డ్స్ చూడండి ఎట్లుందంటే, ఒకసారి చూడండి ఎట్లుంది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఏమంటారు? అందరూ ఓవర్కమ్ కావడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ అక్కడ కూర్చొని నేను ఆలోచన చేస్తున్నాను, వాట్ ఇస్ మై క్వశ్చన్, హౌ హ్యావ్ టు స్టార్ట్, హౌ హ్యావ్ టు డూ దాట్ అట్లా అని చెప్పేసి. అయ్యా ఏంటంటే 8:20. సో అక్కడ నేను అది చేసేటప్పుడు ఈ యొక్క వాక్యం నాకు ఎట్లా ఓవర్కమ్ కావాలి. యాంగర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఓవర్కమ్ దాట్. కానీ ఆయన ఏమంటున్నారంటే ఎఫ్ఎస్సి రాసిన పత్రికలు అంటున్నారు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. సో మన సొంతంగా మనం ఏదో ఫార్ములా యూజ్ చేసామా, దీనికి దానికి అదికి అని చెప్పేసి ఫార్ములా ప్లాన్స్ అదని యూజ్ చేసాం. కానీ గాడ్లీ వర్క్కి గాడ్స్ యొక్క గాడ్స్ యొక్క గైడెన్స్ ఉంటేనే వీ కెన్ ఓవర్కమ్ దాట్. Until unless we can't, anything else on our own we can't do that, because it's godly guidance మనకున్నప్పుడు మనము ఆ యొక్క ఇది ఓవర్కమ్ చేయడానికి అని చెప్పేసి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసాము అని అంటే కొన్ని మాటలు మనం చూద్దాము. మళ్ళీ తర్వాత ఈ కోపము ఏం చేసింది ఐ టెల్ రిగార్డింగ్ వన్ పర్సన్. చాలా బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాము. ఏంటి అని చెప్పేసి అంటే యోనాని చూడండి, ప్రభువారు అన్నాడు, నువ్వు ఇన్ మై వ్యూ నినేవే పట్టణంని మీరు వెళ్ళాలి, రక్షించాలి అని యోనా కంటే యోనా ఏం చేస్తున్నాడు? ఆ యోనా పత్రికలో మనం చూస్తున్నాము. యోనా కోపముతో ఏం చేస్తున్నాడు? దేవుని మాట వినక
ఎక్కడ వెళ్ళిపోతున్నాడు? Tarshish. వెళ్ళిపోతున్నాడు అక్కడ ఇవన్నీ. సో ఆల్ దాట్ అండ్ ఆల్. సో ఈ డెంట్ లిసన్ టు గాడ్స్ వర్డ్, కానీ అక్కడ వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన దేవుడు ఏంటి అని చెప్పేదంటే, నిన్ను వదిలేక మళ్ళీ తర్వాత ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ టార్షిష్ సిటీ. సో ఐ విల్ షో మై మర్సీ టువర్డ్స్ దమ్ అని వాళ్ళని రక్షించడానికి యోనాని ఎంతో అర్థ ఇంకా వెళ్ళినా కూడా అందరికి చిన్న పిల్లల నుంచి ఎవరన్నా ఏ బోధకుడన్నా యోనా గురించి మాట్లాడనే వాళ్ళు లేరు. యోనా గురించి తెలియలేని వాళ్ళు ఏ బిలీవరు లేరు. సో మనం చూస్తున్నాం ఏంటి అంటే, యోనా దేవుని మాట వినక కోపంతో తార్షీష్కు వెళ్ళిపోవడం అంటే, బట్ స్టిల్ ఈ బాడీ బ్యాక్ సేమ్ థింగ్. సో కోపంలో మనం ఏంటి అంటే దేవుని మాట మనం వినడానికి వస్తుంది. కోపంలో మనం ఏంటి అంటే ఇష్ట ప్రకారం చేయడానికి చెప్పేసి ఉన్నాం. ఆ యొక్క ఇష్ట ప్రకారం చేయడంలో ఏముంటుంది అంటే తప్పు పనులు చేయడానికి చెప్పేసి చూస్తాం. కానీ మనం కోపం ఉండాలా లేకుంటే ఏది? బైబిల్లో అన్నిటికీ ఆన్సర్ ఉంది. ద బైబిల్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఫర్ ఎవ్రీ వన్ ఎల్స్, and for all circumstances. Bible is the answer. Anything else. సో మనకు జవహర్లాల్ నెహ్రూకి ఏదైనా క్వశ్చన్ అడగాలి అని చెప్పేది అంటే, ఎవరైనా క్వశ్చన్ అడిగింది అనుకోండి, 5 minutes టైం తీసుకొని he will answer. 5 minutes టైం తీసుకుంటాడు. he will answer the question, ఆ క్వశ్చన్ రేస్ చేస్తాడు. బైబిల్లో కూడా మనం ఏదైనా మనకు డౌట్, మనకి ఏదైనా కావాలి అట్లా చెప్పేసి మనం అడిగాము అని అంటే బైబిల్ మంచిగా క్లియర్గా అక్కడ ఆన్సర్ ఇస్తుంది. మనము ఆ విధంగా చూడాలి అని చెప్పేసి అంటే, యాకోబు రాసిన పత్రిక, యాకోబు 1వ అధ్యాయము 19-20. జేమ్స్ చాప్టర్ 1 verses 19 and verses 20. యాకోబు 1:19-20. యాకోబు 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు దున్నుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో ఇక్కడ ఏంటి అంటే మన టాపిక్ కోపం. కోపంలో మై బ్రదర్ ఎంత బాగా ఈ జేమ్స్ యాకోబు ఎవరంటారు? యాకోబు ఎవరంటారు? యేసు ప్రభు వాళ్ళ సహోదరుడు. ఆయన రాస్తున్నాడు, చాలా బాగా ఉంటుంది ఈ యొక్క ఆయన రాసిన లెటర్లో చాలా బాగా అక్కడ మనం చూస్తున్నాం. మై బ్రదర్ 2వ వాక్యం చూడండి. ఎందుకనగా 2వ వాక్యం 1వ అధ్యాయం 2వ వాక్యం. నా సహోదరులారా ఎంత బాగా అడ్రస్ చేస్తారంటే, మై బ్రదర్, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. సో అట్లా మై బ్రదర్ ఎంత బాగా రిక్వెస్ట్ చేసి ఆయన మాట్లాడమని చెప్పేసి చూస్తున్నాం. మై బ్రదర్, కమ్ విత్ ఆల్ జాయ్ వెన్ యు ఫాల్ ఇంటు డైవర్స్ టెంప్టేషన్స్ అట్లా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాము, మై బ్రదరన్, బిలవెడ్ బ్రదరన్, లెట్ ఎవ్రీ మ్యాన్ బి స్విఫ్ట్ టు హియర్. షార్ప్ గా ఉండాలి, వినడానికి షార్ప్ గా, క్విక్ గా, స్విఫ్ట్ గా ఉండాలి. కానీ కోపపడడానికి ఎట్లా ఉండాలి అని చెప్పేదంటే నిదానంగా, కోపపడకూడదు. కానీ ఇది చాలా కష్టం. మనం అంటే అంటారు జస్ట్ వేరే వాళ్ళు ఎట్లన్నా క్యాజువల్, కోపం వస్తే మనం ఏం చేయాలి అని ఎవరన్నా అడిగాం అనుకోండి, ఏమంటారు? కోపం వచ్చింది అని అంటే 1, 2, 3, 4 అట్లా 20 కౌంట్ చేయని అంటారు. ఆ టైంకి 20 కౌంట్ చేస్తారు ఎవరైనా? ఏం చేస్తారు? కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఇంకా
చెడ్డ మాటలతో కొట్టాడు. ఇంకా కొట్టడం. ఆ కొట్టడం కూడా ఏంటి అంటే చేతిలో ఏది దొరికితే దాంట్లో కొట్టడం, బూత్ మాటలు మాట్లాడడం. సో ఇది అని చెప్పేసి, కానీ బైబిల్ ఏమంటుంది అని చెప్పేసి అంటే మై బిలవెడ్ బ్రదర్, మీరు కోపము మీకు వచ్చి కోపము ఎట్లా ఉండాలి అని చెప్పేసి అంటే యూ మస్ట్ బి స్లో టు యాంగర్. కౌంట్ చేయడానికి మనతోని కాదు. ఎందుకని చెప్పేసి అంటే మనం మాట్లాడతాం, కొట్టేద్దాం, అది అని చెప్పేసి తర్వాత ఏంటి అని చెప్పేసి చాలా రిగ్రెట్ అయిపోతాం. పేరెంట్స్ పిల్లల్ని ఎప్పుడైనా ఒక్కొక్కసారికి ఒక రిపోర్ట్ తీసుకొని వస్తే, నా యొక్క స్కూల్ డేస్లో నేను లాస్ట్ బెంచ్ వాడిని. ఎప్పుడు ఫుట్బాల్ అది ఇది మాట్లాడాలి, వాడు ఆ బాల్ అక్కడ వేసాడు, వీడికి వేస్తుంటే బాగుండే, స్కోర్ చేసేసి మనం కప్పు గెలిచే వాళ్ళం కదా. టీచర్ అక్కడ వాట్ ఆర్ యూ స్పీకింగ్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను, స్టాండప్ ఆన్ ద బెంచ్. అలాంటి వాటిని నేను ఎప్పుడు ఇదే నా మళ్ళీ తర్వాత రిపోర్ట్లు ఏమొస్తుంది, అన్ని 2 మార్కులు. వెల్లేరు గ్రామ స్కూల్ వ్యాపారాల్లో అక్కడ వెల్లేరు గ్రామ స్కూల్లో చదివా, అన్ని 2 మార్కులు. నేనేం చేస్తాను, అది రిపోర్ట్ సైన్ ఎవరు చేయాలి, పేరెంట్స్ చేయాలి. నాన్నగారికి ఇస్తే ఎట్లా ఉంటుందంటారు, కోపడతాడు. మా నాన్న చాలా స్ట్రిక్ట్, నీల్ డౌన్ చేయమంటాడు. ఎదురుగా ఇంటి వీధిలో రోడ్డు మీద నీల్ డౌన్ చేయమంటాడు. ఒక చిన్న సాబాద్ స్టోన్ నా మీద తల మీద ఇట్లా పెట్టేసి అది నీల్ డౌన్ చేసేసి అట్లే ఉండాలి. ఆ విధంగా పోయి వచ్చే వాళ్ళు అందరూ చూసి అరే ఏంటి నేను వాళ్ళ నాన్న చదవలేదు, ఫెయిల్ అయిపోయాడు అట్లా. సో కోపం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే ఆ విధంగా పనిష్మెంట్ ఉండడానికి అని చెప్పేసి మనం చూస్తాం. కోపంలో మనకు అలాంటి ఇదిగా ఉన్న వాటిని నేనేం చేస్తా అంటే మెల్లంగా వెళ్ళి, మా అమ్మ చదువుకోలేదు, మా అమ్మ చదువుకోలేదు, మా అమ్మ దగ్గర పోయి రిపోర్ట్ ఇస్తాను. అని ఏం తెలుస్తుంది, ఆ 2 మార్కు ఫెయిల్ అయ్యాడు, 2 మార్కు అదని ఏం తెలుస్తుంది, ఏం లేదు. మా అమ్మకి ఇచ్చేసి అమ్మ రిపోర్ట్ సైన్ చేయి, నాన్న దగ్గర రిపోర్ట్ సైన్ చేయి ఇవ్వమ్మా అని అంటే మా నాన్న వచ్చేటప్పుడు ఇదిగో ఆయనది ఆ రిపోర్ట్ సైన్ చేయాలంట. సైన్ చేశానమ్మా, ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే నేను ఎక్కడ ఉంటా, తప్పు పని చేసినా కదా, దాక్కుని ఉంటా. వాడిని వీళ్ళు తీసి చూసేవారు, అన్ని 2 మార్కులు. ఏం చేస్తారు, పనిష్మెంట్ వీలు కావాలి. సో నేను అనేది ఏంటి అని చెప్పేది అంటే వెన్ వీ డోంట్ లిసన్ టు ఎనీ గుడ్ థింగ్స్ వీ హ్యావ్ టు బి పనిష్డ్. ఇక్కడ మనము యాకోబు అంటాడు, జేమ్స్ అంటాడు ఏంటి అని చెప్పేసి యూ మస్ట్ బి స్లో టు యాంగర్, యూ మస్ట్ బి స్లో టు యాంగర్. కానీ అయినా ఇది మనకు చేయడానికి కాదు అని చెప్పేసి అంటే వీ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్. మనం దేవుడి దగ్గర అడగాలి, ప్రభువా ఈ యొక్క కోపం నాకు చాలా వస్తుంది ప్రభువా, నేనేం చేయాలి అట్లా అని చెప్పేసి చెప్పేటప్పుడు మనము కోపం రానియకుండా మాటలు మాట్లాడాలి. లెట్ యువర్ టాక్ బి సీజన్ విత్ సాల్ట్, మీ యొక్క మాటలు ఉప్పు వేసి పడినట్టు ఉండాలి అట్లా అని చెప్పేసి అన్నారు. మీ యొక్క మాటలు కోపం తెచ్చేలాగా ఉండకూడదు, మీ యొక్క మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి అట్లా అని చెప్పేసి అంటారు. సో బైబిల్ అంటుంది మనం ఎప్పుడు మాటలు ఎట్లా అని చెప్పేసి అంటే కోపం కాకూడదు, లెట్ us be sharp, swift to hear and slow to anger అట్లా అని చెప్పేసి. చూడండి సామెతలు 15:1, సామెతలు 15:1, ప్రావర్బ్స్ చాప్టర్ 15:1 ఎంత బాగా ఉంటుంది చూడండి. ప్రావర్బ్స్ సామెతలు 15వ అధ్యాయము 1వ వాక్యము. మృదువైన మాట కోపమును చల్లార్చును. అంటే చూడండి, మనం ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే మాటికి మాట ఇచ్చాం అనుకోండి, కోపం ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఆ సిచ్యువేషన్ ఏమైపోతుంది అని చెప్తుంది అంటే వేరే తీరుగా చిన్నగానే ఉండే కదండి, ఏమైంది ఎందుకు ఇంత అల్లాకూలం అని అంటే ఏమీ లేదు, చిన్న ఇదే. కానీ అయినా మనం ఏం చేస్తున్నాం అని చెప్పేది అంటే మాటికి మాట అట్లా అని చెప్పేది అంటే అది పెద్ద ఇదిగా అయిపోవడానికి అని చెప్పేది. కానీ బైబిల్ ఏమంటుంది అని చెప్పేది అంటే సాఫ్ట్ ఆన్సర్ తొనుకవే కూడా, మృదువైన మాట కోపమును మృదువుగా మాట్లాడాలి. వాళ్ళు ఎంత కోపంగా అట్లా వచ్చిండ్రు అని అన్నాక మనం స్లోగా వెళ్ళాము. అలా కాకపోయినా ఇంకొకరు నేను
వేరే ఒకసారి ఇట్లా అని చెప్పేసి డిస్కస్ చేసేటప్పుడు ఏమంటున్నారు అని చెప్పేసి అంటే కోపం వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి తప్పించుకున్నాము అని అంటే వాళ్ళు చూస్తారు ఎక్కడ ఉన్నారు ఏం అదన్నీ మెల్లగా మెరుపుడి లెవెల్ డౌన్ అయిపోయి కోపము ఎప్పుడు అయిపోయి. సో మృదువైన మాట కోపమును చల్లార్చును. సో వాళ్ళు కోపము నువ్వు కూడా హార్ష్గా ఉన్నావు అని అంటే కోపము హార్ష్ ఏమైపోతుంది దట్ విల్ లీడ్ టు మృదువైన మాట కోపమును చల్లార్చును. సో అండ్ మళ్ళీ నెక్స్ట్ లైన్ నొప్పించు మాట ఏదైనా మనము చుట్టింది ఎవరికైనా హానికరంగా ఉందనుకోండి ఆయన కోపంని మనల్ని చేయడానికి ఉంటుంది. మనం ఎప్పుడు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ బైబిల్లో మనకు కోపము బీ యాంగ్రీ అండ్ సిన్ నాట్ కోపపడుకుని కానీ పాపం చేయకుడి బైబిల్లోనే ఉందా లేదా? కోపం పడాలి పాపం చేయొద్దు కానీ కోపము పడాలి అని చెప్పేది అంటే పాపం చేయకూడదు అంతే కూల్గా మనం ఉండడానికి అని చెప్పేసి చూడాలి. కానీ ఇంకొక ఇది కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. కోపం వచ్చింది అనుకోండి ఆ యొక్క కోపం ఇంకొకరి మీద కోపము పగ అదన్నీ ఉంది అని అంటే ఎంత సమయం ఉండాలి అని అంటారు? సూర్య అస్తమించే వరకు ఉండకూడదంట. చూసిందా? ఈ యొక్క కోపం మన దగ్గర ఉండాలి అంటే టైమింగ్ ఉంది బైబిల్లో. సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అంటే ఎన్ని అవర్స్ అన్నట్టు ఎన్ని అవర్స్ చెప్పలేము. ఎందుకని చెప్పేది అంటే ఒకవేళ ఈవినింగ్ 5 o'clock మీకు కోపం వచ్చింది అనుకోండి సూర్యుడు అస్తమిస్తాడు ఎప్పుడు ఎంతసేపులో? ఇంకొక 1 hour అసలు ఒకటే గంట ఉండాలి. ఒకవేళ ప్రొద్దున మీకు కోపం వచ్చింది అనుకోండి 10 o'clock ఎప్పటి వరకు అది ఉండాలి? సాయంత్రం ఆ యొక్క సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. అది అప్పుడే ప్యాచప్ కావాలి, అది మర్చిపోవాలి. కానీ ఆయన మన యొక్క కోపము ఇతరుల పట్ల ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుందంటారా? అలా కాకపోయినా ఎన్ని రోజులు ఉందంటారా? అలా కాకపోయినా ఇంకా ఎంత కాలం ఉంది అని అంటారా? ఎట్లా ఉంటుందంటారు? సో మనము యాజ్ ఎ క్రిస్టియన్ మనం ఏంటి అని చెప్పేదంటే వినుటకు వేగిగా పడాలి, కోపానికి మనము నెమ్మదిగా ఉండాలి. లెట్ us be slow to anger. కూల్గా ఉండడానికి ప్రభువుని అడుగుదాం. ప్రభువా చాలా కొత్తగా చాలా ఏమంటాము ఆయనకు కోపం ఎక్కడుందంట? ఎక్కడ ఉంటుందంటారు? ముక్కు మీదనే కోపం ఉందంట. అది ఆ యొక్క ఫ్రేజ్ నాకు అర్థం కాలేదు. ముక్కు మీదనే కోపము అని అంటే ఎట్లా? ముక్కు కింద ఈ కంపారిజన్ అది సామెత నాకు అయితే ఉంటుంది. కానీ ముక్కు మీదనే కోపం ఉంటుంది ఆయనకు. ఆయనకు కోపం వచ్చిందా అంతే అది. సో మనము ఆలస్యంగా ఉండకుండా లెట్ us be slow to anger. Let us be slow to anger. ఆ యొక్క కోపంలో ఏమేమి పనిచేస్తున్నామో మనకైతే తెలియదు. మా నాన్నగారు ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చాక కొడుతాడు నన్ను. కొట్టేశాక నేను ఎక్కడ ఉంటాను? ఏం చేస్తాను? నేను ఏడ్చుకుంటూ గమ్మని అట్లే కూర్చుంటాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ రిపోర్ట్ అన్నా వచ్చేటప్పుడు మంచిగా చదవాలి కదా, ఇంప్రూవ్మెంట్ చూపెట్టాలి కదా, నా ఇట్లే నాకు ఉంటుంది. కానీ అయినా మళ్ళీ మా నాన్నగారు ఆ యొక్క కోపం ఇది చేశాక చాలా బాధపడుతూ బేటా రా అని పిలిస్తే నేను పోతామా మనం నన్ను కొట్టేసావు కదా రా పో అట్లా అని చెప్పేసి అంట. మళ్ళీ తర్వాత అంటే 3rd class 4th class అంటే మళ్ళీ నన్ను ఎత్తుకొని అది ఇది చేసి కొంచెం మస్కాఫై చేసి అట్లా అని చెప్పేసి అన్నం తినడాలి. సో మనం ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర రికన్సైల్ కావాలి. దాట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కోపం వచ్చింది అని అన్నా కూడా రికన్సైల్ కావాలి. ఒక్కొక్కసారికి ఇంట్లోనే ఒకటే ఇంట్లో వాళ్ళ అక్క దగ్గర మాట్లాడరు, వాళ్ళ తమ్ముడి దగ్గర మాట్లాడరు, వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడరు.
మా యొక్క కూతురు మ్యారేజ్కి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి అని చెప్పేసి నేను వెళ్ళినా ఒక ఇంటికి, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా. నేను అక్కడ కింద చూస్తే వాళ్ళ సిస్టర్ పెద్ద ఉంటుంది, పైన తమ్ముడు ఉంటాడు. నేను అక్కడ ఇచ్చేయడానికి కూడా లాక్ ఉంది, అంటే వాళ్ళు జాబ్ తెలియదు. సరే నేను తమ్ముడు కన్నా ఇద్దామని పైన వెళ్ళినా. పైన వెళ్ళి ఇదిగో వాళ్ళు చెప్పేసి వాళ్ళ పేరు రాసి కార్డ్ ఇచ్చేసాను. కార్డ్ ఇచ్చేసి చూస్తే అక్క లేదు, మరి ఎట్లా అక్కడి కార్డు నీకు ఇస్తున్నా, సాయంత్రం వచ్చే వరకు ఇచ్చేది అట్లా అంటే ముఖం ఇట్లా పెట్టిండు. నేను అనుకున్నా ఏంటి ఏమైంది, అట్లా నేను సాయంత్రం మళ్ళీ ఎక్కడ వస్తా ఇక్కడ అట్లా అని చెప్పేసి అంటే లేదు చెప్పు ఏమి అంటే అక్కడ దగ్గర మేము మాట్లాడాలి ఒకటే ఇంట్లో అక్కడ దగ్గర మాట్లాడాలి. ఆ యొక్క కోపం ఎన్ని నెలల నుంచి ఉందట, ఎన్ని సంవత్సరం ఉందట. నేను మా ఇంట్లో వచ్చి అడిగా, అదే అక్కడ కూడా కాడివ్వడానికి పోతే వాళ్ళిద్దరు మాట్లాడలేరంట. నాకైతే చాలా భయం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా, ఇట్లా కూడా ఉంటారా. సో మనం ఏంటి అని చెప్పేసి అంటే సూర్యుడు అస్తమించే వరకు మనకు మన యొక్క కోపము మన దగ్గర అక్కడ నేనే ఉండకూడదు. సో ఒక 2-3 ఎగ్జాంపుల్ మనము చూసాము అని అంటే చూడండి. 2వ రాజులు, సెకండ్ కింగ్స్ చాప్టర్ 5. సెకండ్ కింగ్స్ చాప్టర్ 5 అనగానే ఏం గుర్తొస్తుందంటారు? సెకండ్ కింగ్స్ చాలా పెక్యులియర్ పాసేజ్. 2వ రాజులు 5వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. ఇక్కడ కోపము గురించి మనము ధ్యానిస్తున్నాము. ఒక 2-3 వాక్యాలు మనం చూద్దాము. డీటెయిల్గా వేరే ఒక రాజుని నేను తీసుకుని వెళ్తా. ఈ యొక్క రాజుని చూడండి, ఈ యొక్క క్యాప్టెన్ ని చూడండి. 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వాక్యం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నవాడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉంటది కనుక అతడు తన యజమాని దృష్టికి గరుడై దయపరిచిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. అంత పెద్ద గొప్ప ఇది కానీ ఆయన కుష్ఠరోగి. కానీ అక్కడ వాళ్ళ ఇంట్లో ఏంటి అంటే సిరియా పట్టణం నుంచి ఒక చిన్న పాపని తీసుకుని వచ్చేసి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి అని చెప్పేసి ఆ పాప వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూస్తున్నది, అరే మా యజమానుడు కుష్ఠరోగితో ఉన్నాడు, కానీ మా యొక్క ప్రవక్త అక్కడ ఉన్నాడు కదా, ఆయన అద్భుతం చేసే ఇది అని మెల్లగా వెళ్ళి ఆ యొక్క రాజు భార్యకు చెప్తుంది, ఇదిగో మా దైవజనుడు అక్కడ ఉన్నాడు, మీరు ఆయన దగ్గర వెళ్తే అది మీకు ఆ యొక్క కుష్ఠరోగము బాగా ఉంటుంది అట్లా అని చెప్పేసి చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అని చెప్పేసి అంటే అన్ని ప్యాక్ చేసుకుని గోల్డ్ ఆర్నమెంట్స్ అది ఇది అని తీసుకొని ఈ యొక్క క్యాప్టెన్ నయమాన్ ఏం చేస్తాడంటే రథము హార్స్ లా పెట్టేసుకుని ఆ యొక్క ప్రవక్త దగ్గర వెళ్ళడానికి అని చెప్పేసి చూస్తున్నాం. 8వ వాక్యం కొంచెం చదవండి ప్లీజ్. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చుట్టుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు అతడు నీ వస్త్రములను ఎదుట 9వ వాక్యం నయమాను గుర్రములతోనూ రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారంలో ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దానునకు పోయి 7 మార్లు స్నానం చేయము, నీళ్లు నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధిరవుతుందని అతనితో చెప్పుకున్నాను వద్దని పంపాను. సో చూడండి ఇక్కడ ఈ యొక్క నయమాన్ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పాప మాట వినుకొని ఎలీషా దగ్గర వెళ్ళేసి పోయి నిలబడితే అని చెప్పేసి అంటే ఆయన ఎలీషా ఏమంటాడు అని చెప్పేసి అంటే వెళ్ళు, బయటికి రాలేదు ఏం లేదు, వెళ్ళు యోర్దాను నదిలో 7 సార్లు మునుగుము అట్లా అని చెప్పేసినప్పుడు నయమాన్కు చూడండి ఏమవుతుంది. నెక్స్ట్ వాక్యం ప్లీజ్ చదవండి.
కోపం తెచ్చుకొని ఎదిగిపోయి ఇట్లా ఆ, అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్టి రోగమును మార్పునని నేను అనుకుంటుని. కానీ చూడండి ఏమంటాడు అని చెప్పేసి అంటే, నేను ఇక్కడి నుంచి ఇట్లా వచ్చాను, నేను ఆ యొక్క దైవజనుడు నా దగ్గర వచ్చి నా మీద చేయి పెట్టి ఇట్లా చేసి నన్ను స్వస్థపరుస్తాడు అట్లా అని అనుకుంటే ఈయన చేయలేదని నయమాన్ ఏం చేస్తున్నాడంటే కోపపడి ఈ విధంగా అట్లా చేసేటప్పుడు చూడండి ఏమవుతుంది అని అక్కడ మళ్ళీ ఆయన కోప్పడి నేను లేదు నా దగ్గర మా ఊర్లో 12వ వాక్యంలో మనం చూస్తున్నాం, మా ఊర్లో ఇవన్నీ ఈ నది లేదా ఆ నది లేదా అహనా అని చెప్పేసి పడపడ అని రివర్ మా దగ్గర లేదా, నేను అక్కడ చెయ్యనా అట్లా అని కోపంతో వెళ్ళడానికి అని చెప్పేసి చూస్తున్నాడు. కానీ ఏమైపోతుంది 13వ వాక్యంలో చూడండి. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని నియమించినదా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు. సో చూడండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే నా దగ్గర వచ్చి చెప్పలేదు అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతున్నాడు. అట్లా అని చెప్పేసి చెప్పేటప్పుడు ఆయన యొక్క సర్వెంట్ వచ్చేసి దాంట్లో అంతమందిలో ఒక సర్వెంట్ వచ్చేసి అంటాడు, ఆయన మృదువైన మాట కోపమును చల్లార్చుంది. ఆయన మెల్లగా నెమ్మదిగా అంటున్నాడు ఏంటి అంటే, ఆయన ఒకవేళ నువ్వు వేరేదైనా అది ఇది చేయమంటే ఎంత చెయ్యాలి కదా అని ఆయన ఏమంటలేడు, నువ్వు పోయి స్నానమే చెయ్యి అనేటప్పుడు అని చెప్పేది అంటే ఆ యొక్క మాటకు లోబడి ఆయన ఏం చేస్తున్నాడు అంటే పోయి 7 సార్లు మునుగు కదా అని అంటే. నెక్స్ట్ వాక్యం చూడండి. అతను పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను 7 మార్లు మునుగుగా అతని దేహము పసిపిల్లల దేహం వెల్లడి అతడు శుద్ధుడాయెను. చూడండి ఒకవేళ ఆ యొక్క కోపంతో ఆయన వెళ్ళిపోతుంటే ఈ యొక్క స్వస్థత ఆయనకు దొరుకుతుండేనా కాదు. ఈ యొక్క నయమాను జీవితాంతము ఏం పేరు ఇది లెపర్ అనే ఉంటుండే. కానీ ఆయన ఆ యొక్క దైవజనుడు మాటకు కోపపడి వెళ్ళిపోతుంటే కాకపోతుండే, కానీ ఆ యొక్క సర్వెంట్ చెప్పిన మాట విన్నాడు, తగ్గిపోయాడు, 7 సార్లు మునిగేడు. మళ్ళీ తర్వాత అంటే ఒకవేళ మనం ఇమాజిన్ చేసుకుని మాట్లాడుకుందామంటే ఎట్లా ఉంటుండొచ్చు, 7 సార్లు అని చెప్పేది అంటే ఒక్కసారి మునిగి దేవదాన్ని మళ్ళీ చూసుకుంటూ వచ్చి పోయిందా 2 ఇంకా కాలేదురా, 3 కాలేదు, 5 కాలేదు, 6 కాలేదు, ఇప్పుడన్నా అవుతుందో ఏమో డౌట్ఫుల్ గా మునిగిడొచ్చా లేదా, ఏదో అది తర్వాత సంగతి, మనకి లేదని చెప్పాలి కాదు. The 7th time when he did and when he came out, ఆయన యొక్క దేహ చర్మము ఎలా అయిపోయిందంట, చిన్న పిల్లలు టెండర్ చిన్న పిల్లలు ఎప్పుడన్నా ఉంటుంది చూసినట్టుగా. నాకు నా యొక్క పెళ్లి అయ్యాక నేను ప్రార్థన చేసుకున్న ప్రభు దగ్గర, ప్రభువా నాకు గర్ల్ బేబీయే కావాలి ప్రభువా అట్లా అని చెప్పేసి అన్న ప్రార్థన చేసుకున్నా. నాకు గర్ల్ బేబీయే పుట్టింది. ఆ యొక్క గర్ల్ బేబీ ఇట్లా ఏం చేస్తున్నా అంటే వాళ్ళది కాలు చాలా టెండర్గా ఉంటుంది కదా, ఆ కాలు తీసుకున్న తల మీద పెట్టుకుంటుంది, కాలు తీసుకుని ఆ ఫింగర్స్ ఉంటుంది కదా, కాలు ఫింగర్స్ తీసుకుని నా యొక్క నోట్లో ఇట్లా పెట్టేసుకొని టెండర్గా ఉంటుంది. సో ఈ యొక్క వాక్యము ధ్యానించేటప్పుడు చిన్న పిల్లల వల్లే ఆయన యొక్క దేహ చర్మము మారేను అని అంటే ఎంత టెండర్గా ఉంటుందంటే అంత టెండర్గా. చూడండి ఆయన క్యాప్షన్ ఎంత వయసు ఉంటుండొచ్చు, more than 40 లేకుంటే 20 above ఉండొచ్చు. అలాంటి అతను ఆ యొక్క మాట చెప్పి వినగానే టెండర్గా దేహ చర్మము ఎట్లా అని చెప్పేది అంటే ఇట్ వాజ్ లైక్ ఫ్లెష్ ఆఫ్ ఎ లిటిల్ చైల్డ్ అండ్ హీ వాజ్ క్లీన్. సో మనకు కోపం వచ్చింది అని చెప్పేది అంటే ఆ యొక్క మాట వినకపోయాము అని అంటే వీ హావ్ టు ఫేస్ ఆల్ దిస్. కానీ ఆయన మనము ఆ యొక్క మాట విని ఆయన ఎదురు చేసాడు, స్వస్థత పొందేడు, చాలా బాగా ఆయన ఆగిపోయాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము.
మళ్ళీ ఒక ఇది మనం చాలా మాటలు మనం చూడొచ్చు. సౌలు గురించి కూడా, సౌలు రాజు కూడా మనము చూడొచ్చు. సౌలు రాజు కూడా సమూయేలు 7 రోజుల తర్వాత ఆయన ప్రయాణమై రావాలి, ఇక్కడ బలి అర్పించాలి అట్లా. హి వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. 7 రోజులు అతను వెయిట్ చేస్తున్నాడు. సమూయేలు ప్రవక్త రాలేకపోయిండు. ఈయన చేసిండు అని చెప్పేసి అంటే అక్కడ బలి అర్పించడానికి అని చెప్పేసి అర్పించేస్తున్నాడు. సమూయేలు రానే వచ్చిండు. మళ్ళీ అడిగేటప్పుడు ఏంటి, ఏం పని చేసావు సౌలా అని అంటే, లేదు వాళ్ళు నన్ను చాలా ఇరిటేట్ చేసిండ్రు. ఆ ఇరిటేషన్ లో ఏంటి అని చెప్పేది అంటే, ఆ కోపపడి ఆయన బలి అర్పించడం ఎవరు? దేవీయులే అర్పించాలి. మళ్ళీ తర్వాత ప్రవక్తలే అర్పించాలి. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం, ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్ అక్కడ ఉండి ఏంటి అంటే లేవీయులే వెళ్ళాలి. సమూయేలు అక్కడ రావాలి, అర్పించాలి. కానీ సౌలు ఏం చేస్తున్నాడు అంటే ఆయన పోయి అర్పించడము అట్లా అని చూసి ఆయన ఆ యొక్క రాజ్యమునే కూలిపోవడానికి అని చెప్పేసి చూస్తున్నాడు. సో ఓపిక ఉండాలి. లెట్ us be slow to anger. ఈయన స్లోగా లేడు కాబట్టి ఏమైపోతుందంటే ఆయనది ఆ యొక్క రాజ్యమే ఆయన దగ్గర నుంచి తీసుకుపోవడానికి చెప్పేస్తుంది. చూడండి, ఇది ఒక చాలా పర్టికులర్ గా నేను ఈ యొక్క వాక్య ధ్యానంలో ఈయన గురించి మీకు చాలా వివరణ చెప్పాలి అని అనుకుంటున్నా. 2వ దినవృత్తాంతములు, 2nd Chronicles chapter 26, 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము. ఈ యొక్క రాజు గురించి మనం కొంచెం డీటెయిల్ చూసాము అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఈ యొక్క యాంగర్ గురించి మాట్లాడడానికి నేను మీతో ప్రభువారు నాకు నడిపించి తీసుకుని వచ్చాను. సో చూడండి, 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూడండి. చదవండి, లేదా దొరకలేదా? అంతటా యూదా జనులందరిలో 14 ఏళ్ళు వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమర్చకు బదులుగా రాజుగా నియమించింది. సో 16 ఏజ్ లోనే ఉజ్జియా రాజుగా ఆయడం. కొంచెం నేను చెప్పేటప్పుడు ఆ వాక్యం చదవండి. సో ఈయన చాలా బాగా అన్ని పనులు చేసిండు. 2వ వాక్యం చూడండి. He built Eloth and restored it to Judah after that the king. అట్లా అని చెప్పేసి సో చాలా మంచి పనులు ఈయన చేయడం. 16 వయసులోనే చాలా పనులు చేయడానికి అని చెప్పేదాన్ని చూసిండు. అని చూసేటప్పుడు ఆయన 52 సంవత్సరములు రాజుగా ఏలేను అని చెప్పేసి చూస్తున్నాము 3వ వాక్యములో. మళ్ళీ తర్వాత 4వ వాక్యంలో చూస్తున్నాము. And he did that which was right in the sight of the Lord according to all that his father Amaziah did. వాళ్ళ తండ్రి చేసినట్టు ఈయన చేసిండు అని చెప్పేసి చూస్తున్నాం. 52 సంవత్సరములు ఈయన ఏలేను అట్లా అని చెప్పేసి చూస్తున్నాము. మళ్ళీ తర్వాత he sought God in all the days. జకరియా అని చెప్పేసి ఒక ప్రవక్త, ఒక ప్రీస్ట్ ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన మాటకు ఎప్పుడు ఆయన లోబడి అక్కడే వినడము అట్లా అని చెప్పేసి చేయడము అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆయన మాటకు వీడకుండా ఎప్పుడు ఆయన మీదనే ఆధారపడి ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే ఆ యొక్క ప్రవక్త చెప్పిండు ఆ యొక్క మాట ఈయన చేయడము అని చెప్పేసి 5వ వాక్యంలో అది చూస్తున్నాము. అండ్ he long sought the Lord, God made him to prosper. ఆయన చేసిన పనులన్నీ ఆయనని ప్రాస్పర్ చేయడానికి. ఈ యొక్క ఇంటికి వెళ్ళినాక ఎప్పుడన్నా మీరు చూడండి, ఈ యొక్క 26 చాప్టర్ నెమ్మది ఒక్కొక్కసారి చదువు చూస్తే చాలా బాగుంటుంది. ఆయన దేవుడు ఎప్పుడు ఆయనని ప్రాస్పర్ గా చేయడానికి అని చెప్పేసి చూస్తున్నాం. 7వ వాక్యంలో మనం చూస్తున్నాము. అమోనైట్స్ గేవ్ ఉజియా గిఫ్ట్స్. ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్, ఆయన చేసిన రూలింగ్ ఎట్లా ఉండే అంటే పక్కనున్న దేశపు వాళ్ళందరూ ఆయనని గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి చూస్తున్నాం. 8వ వాక్యం చదవండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పండించువారైతే అతడు అధికముగా బలాభివృద్ధి చెందిన కనుక అతని కీర్తి ఐగుప్తు ప్రదేశమంతటను వ్యాపించెను. సో ఐగుప్తు ప్రదేశం అంతటికి అంతగా గొప్ప పనులు చేయడము అట్లా అని చెప్పేసి మనము
అంతేకాదు చూస్తున్నాం 10వ వాక్యం చూడండి. మరియు కాక సెఫేనా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు కల్పించెను. వ్యవసాయం అతడు అపేక్ష కలపడు కనుక పర్వతములను కర్మేరులను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష పరివారం కలిగి ఉండేది. చూడండి, ఆయన చాలా ప్రాస్పర్ జస్ట్ బికాస్ గాడ్ వాస్ విత్ హిమ్. ఇంతగా ప్రాస్పర్ అయిన అతను అట్లే కంటిన్యూ అవుతుంటే బాగుండే అని అంటారా? కానీ ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పేది అంటే 15వ వాక్యం చూడండి, చాలా బాగా ఇక్కడ చూస్తున్నాము. మరియు అతడు అంబులనేవి పెద్ద రాళ్ళనేవి ప్రయోగించుటకై ఉపాయములు కల్పించిన యంత్రములను వృషభులలో చేయించి దుర్గములలో గురుజులలో ఉంచెను. సో ఇది మీరు ఒక్కొక్కటి నేను వివరించడానికి లేదు. చూడండి, ఇంతగా ఆయన జ్ఞానవంతుడుగా మంచిగా ఆయన చెప్పిన జకరియా చెప్పిన క్రీస్తు చెప్పిన వాక్యానికి లోబడి మంచిగా ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. చాలా బాగా ఉన్నప్పుడు దేవుడి మీద ఆయన ప్రాస్పెరిటీ ఇంత సక్సెస్ ఇచ్చాడు కదా, 52 years ఏలింది కదా, ఇట్లా అని చెప్పేసి దేవుడు నన్ను ఇంతగా అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పేసి బాగున్నాడా? చూడండి 16వ వాక్యంలో ఆయన పతనం ఏమైపోతుంది అని చెప్పేసి చూడండి ఇక్కడ. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. చూడండి అక్కడ ఏమైపోతుందంటే ఇంతగా గొప్పగా ఉన్నప్పుడు లేటెస్ట్ లైఫ్ ఇంకా ఎన్ని కాలం ఉంటాము మనం ఇంతే దేవుడు మనల్ని అభివృద్ధి చేసేటట్టు నడిస్తే, అయితే ఆయన మనసులో గర్వించి ఉండగా చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అది చూడండి, ధూపం వేయుటకు పుట్టి లేవీయులే అక్కడ వెళ్ళాలి, కానీ ఈయన చూస్తున్నాడనే వాళ్ళని పక్కన పెట్టేసి కోప్పడి అర్పించడానికి అని చెప్పేసి చూస్తున్నాము. చూడండి, ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా సేవకులు 8 మంది అతని వెంబడిలో పిలిచిపోయి. ఎంతమంది అంట? 80. 80 మంది ఆయనని వడిపోలేట, నువ్వు ఇది ధూపం చేయకూడదు, నువ్వు అక్కడ రాకూడదు, నువ్వు ఇది చేయకూడదు. 80 మంది ఇది చేస్తే ఆయన ఏం చేసిండు? 80 మంది ప్రీస్టులన్నీ పక్కన పెట్టేసి కోసేసి, చూడండి, ఒక 2-3 చేస్తేనే మనము ఇది చేయలేము. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే 80 మంది మాట కూడా వినకుండా ఆయన యొక్క కోపము అంత ఎక్స్టెంట్కి వచ్చింది. వాళ్ళని పక్కన పెట్టేసి ఆయన అది చేయడానికి చెప్పేసి వారు రాజైన హిజ్కియా ఎదిరించి హిజ్కియా యెహోవాకు ధూపం వేటుకు ధూపం వేటు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. నీ పని కాదు, అహరోనే చేయాలి, ఆయనే చేయాలి, కానీ నీ పని కాదు ఆయన చెప్తే పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీకు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా హిజ్కియా ధూపం వేయుటకు దుర్గార్తను చేత పట్టుకొని రౌద్రుడై కోపం. మన యొక్క టాపిక్ కోపం ఉంటే ఏమైపోతుంది? రౌద్రుడై, వ్రాత్, కోపము, మళ్ళీ తర్వాత రౌద్రుడు ఎట్లా ఉంటుందంటారు? కోపం కన్నా ఇంకొక మెట్టు ఎక్కువ అంటారా? రౌద్రుడు అన్న పదం ఎట్లా అంటారు? హీ వాస్ wrath. He did get angry. Anger was in him. అట్లా అని చెప్పేసి ఎట్లా ఉంటుంది? కానీ ఆయన కోపము రాలేదు, రౌద్రుడై. యాజకుల మీద కోపం చూపాను. యాజకుల మీద కోపం చూపచ్చా? చూపండి. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్క అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతడు కుర్చీలో చూడండి, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.
వాళ్ళని ఎదిరించి 80 మంది చొప్పున కూడా ఎదిరించి ఆయన ధూపం వేయడానికి వెళ్తే రౌద్రుడై ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ జీవితం ఏమైపోతుందంటే పతనం అయిపోతుంది. వాళ్ళు చూస్తూనే ఉండగా ఆయన నొసట ఏమైపోయిందంట, కుష్ఠరోగి ఆయన. చూడండి మళ్ళీ తర్వాత ఎట్లా ఉంటుంది. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్టి గలవాడై ఉండెను కనుక వారు కలువ చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టి. చూడండి బయటికి వెళ్ళగొట్టేసిండ్రు. ఎట్లా ఓ ఓ ఓ అని అంటుండొచ్చా? ఎట్లా అంటుండొచ్చు? గట్టిగా అంతే పోసేస్తారు. నువ్వు ఇప్పుడు ఎందుకని చెప్పేసి అంటే పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉండడానికి లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము ఐ ఆమ్ హోలీ, హీ ఆల్సో హోలీ. నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి ప్రభువు అని అంటున్నాడు. ఎందుకంటే మనము యోహాను పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నేను మీ గురించి ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను ఎక్కడ ఉన్నానో మీరు కూడా అక్కడ ఉండాలి అని చెప్పేసి, నేను మళ్ళీ వచ్చే వరకు మీరు ఉండాలి, ఎందుకంటే నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ ప్రిపేరింగ్ అసలు ఇప్పుడు యేసు ప్రభు అక్కడ చాలా దగ్గర ఉంది, ఇప్పుడే బై హ్యాండ్ అట్లా అని చెప్పేసి మనం చూస్తున్నాం. కానీ ఆయన ఎవరు నశించకుండా ఉండడానికి ప్రభువారు నీకు నాకు అందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. మన యొక్క క్యారెక్టర్స్ లో ఏదైనా మనకు ఉంది అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేసుకున్నామా, ఇది ఉండకూడదు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తలేడు దేవుడు, మనం ఇది ఉండకూడదు అని ఒక్కొక్కటి మనం చేసుకుని దేవుడి దగ్గర పరిశుద్ధంగా ఉండడానికి చూసాము అని అంటే, ఆ విధంగా నడవడానికి అని చెప్పి చూసామనంటే ప్రభువారు వచ్చేటప్పుడు మనము బ్లేమ్లెస్ గా ఉండడానికి అని చెప్పేసి చూడాలి. రోమా పత్రిక 12లో మనం చూస్తున్నాం. ఆయన వచ్చేటప్పుడు బ్లేమ్లెస్ గా మనం ఉన్నాము అని అంటే ప్రభువారు అంటాడు, భలే మంచి దాసుడా, నీకు నేను ఇది చేసి పెట్టా, నువ్వు తీసుకోవాలి అట్లా అని చెప్పేసి. కానీ ఈ యొక్క ఉజ్జియా రౌద్రుడై అదన్నీ పనిచేసేటప్పుడు ఆయన యొక్క నొస్టిలో, అది యొక్క నొస్టిలో ఫోర్ హెడ్ లో ఆ యొక్క లెపర్ దాటగానే వాళ్ళు ఆయనని బయటికి they were hasted and to set out because the Lord has smitten him. 21 చూడండి. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి ఉండెను. చూడండి, తన మరణ దినము వరకు కుష్ఠరోగి ఉండేది. కానీ ఎన్ని సంవత్సరములు ఉండే అదైతే మనకు తెలియదు. కానీ ఆయన ఇన్ని సంవత్సరములు ఉన్న వరకు ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండేనా? లేదు. ఎక్కడ కూర్చుండాలి? ఎక్కడ ఉండాలి? మనము బైబిల్లో చూస్తున్నాము, లెపర్ ఎక్కడ ఉండాలంటే ఊరు బయట ఉండాలి. అక్కడ ఎవరన్నా పాస్ అవుతున్నారంటే ఈయన కేక వేసి చెప్పాలి, నేను లెపర్ని, నా దగ్గర రాకండి, దూరం ఉండాలి. సో ఇక్కడ సింహాసనము పైన ఉన్న అతను ఆయన యొక్క కోపము ద్వారా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటే బయటికి గెలిచేసి లెపర్ గా ఆయన యొక్క మరణ దినము వరకు ఆయన అక్కడ ఉండేను అని చెప్పేసి చూస్తున్నామా. చదవండి. కుష్ఠరోగి 21 మీరు కొంచెం అది పెట్టేసుకోండి. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలో పోకుండా ప్రత్యేకింపబడెను కనుక అతను ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. సో అక్కడ ఒక ఇంట్లో ఆయన నివసించుంటే ఆయన మరణం అయ్యే వరకు అక్కడ లేనే లేడు అట్లా అని చెప్పేసి మనం చూస్తున్నాం. మా యొక్క సింహాసనం మీద లేడు అని చెప్పేసి చూస్తున్నాం. సో మనకు కోపము ఏమైపోతుంది అని అంటే మన యొక్క ఆ యొక్క స్థలము మనం ఉండలేకపోతున్నాం, ఆ యొక్క రెస్పెక్ట్ మనకు ఉండలేకపోతుంది, ఆ యొక్క ఘనత మనకు ఎవరు ఇవ్వరు. మనల్ని ఏంటి అని చెప్పేది అంటే పక్కన పెట్టేస్తారు, తోసేస్తారు, మనం ఎక్కడో ఉండడానికి అని అయిపోతాం. ఎందుకు అని చెప్పేది అంటే కోపము వల్ల మనము ఆ విధంగా కావడానికి, మనము అది అనుభవించడానికి అని చెప్పేసి మనం సో మన యొక్క జీవితంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్. కోపము మానుకోండి అట్లా అని చెప్పేసి, కోపం ఉండకూడదు,
కోపం వచ్చింది అని చెప్పేసి అంటే 1 2 3 4 5 20 ఇయర్స్ అట్లా అని కోపం వచ్చిందంటే పారిపోవాలి అని చెప్పేసి మనం చెప్పడం ఈజీగా అడ్వైస్ అట్లా అని చెప్పేసి అంటాం. కానీ ఆయన ఇది ఫాలో చేయడం కొంచెం కష్టమే. బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఆల్ వి ఆస్క్ లార్డ్, ప్రభువా ఈ యొక్క వీక్నెస్ నా దగ్గర ఉంది అని చెప్పేసి ప్రభు దగ్గర మనం అడిగాము అని చెప్పేసి అంటే ప్రభు చాలా గొప్ప దేవుడు. మనల్ని ఏంటి అని చెప్పేసి అంటే మనల్ని ఆ యొక్క కోపం నుంచి ఈజీగా దూరం చేయడానికి అని చెప్పేసి చూస్తున్నాం. యేసు ప్రభు వారు చాలా కూల్గా కామ్గా ఏదైనా డిసిషన్ చేయాలి అని చెప్పేసి చాలా నెమ్మదిగా చేయడానికి అని చెప్పేసి చూస్తారు. చూడండి, ఆ యొక్క అడల్టరస్ ఉమెన్, వేశ్య అయిన స్త్రీ పట్టుబడేటప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే పరిసరులు సదుపాయాలు వాళ్ళందరినీ ఆయనని పట్టి తీసుకొని వచ్చి యేసు ప్రభు ముందు పెడతారు. అంటున్నారు ఏంటి అని చెప్తారు, ప్రభువా, లార్డ్, మాస్టర్, ఈమె ఆ యొక్క వ్యభిచారం చేయగా పట్టుబడింది. మోసే లా ప్రకారము ఈమెని ఏంటి రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అయినా మీరేమంటారు అని చెప్పేసి ప్రభువుని కొంచెము ఏదో ఏదైనా చెప్తారా అట్లా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడానికి ఈయన ఏం చెప్తాడో చూద్దాం అట్లా అని చెప్పేసి అంటే మనము ఆ యొక్క వాక్య భాగం చదువు చూసామంటే ఎట్లా ఉంటుంది ఈయన ఒక రియాక్షన్ అట్లా అని చెప్పేసి అంటున్నాం. ప్రభు వారు ఆ యొక్క రియాక్షన్ ఏమంటారు, ఏమంటారు, వాళ్ళని చూస్తాడు, ఈమెను చూస్తాడు, ఏమంటలేదు, కింద కూర్చొని ఏదో ఇట్లా అని రాయడానికి చూస్తే మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకొకసారి అంటున్నారు, ఏంటి మేము అడుగుతున్నాం ఆమె రాళ్ళతో కొట్టాలి అది అని చెప్పేసి అనేటప్పుడు ప్రభు వారు మళ్ళీ వాళ్ళ వైపు చూసి మీలో పాపం చేయలేని వారు మొదటిగా ఆమె మీద రాయి విసిరండి అని చెప్పి మళ్ళీ తర్వాత ఆయన రాయడం ఏమని చెప్పేసి చూస్తాం. కొద్దిసేపు తర్వాత ఏమైపోయినట్టు ఆ సీన్ ఎంత బాగా ఉంటుంది. ఆ యొక్క వాక్య భాగము ఆ చదివి చూస్తే అని చెప్పేసి అంటే వాళ్ళు ఏదో ఇది చేయడానికి అని చెప్పేసి చూస్తారు. ప్రభు వారి యొక్క న్యాయ తీర్పు చాలా కూల్గా డిసైడ్ చేస్తారు. మీలో కోపము పాపం చేయలేని వారు మొదటిగా రాయి విసరండి అని చెప్పేసి అంటే కొద్దిసేపు తర్వాత ఆయన రాయడం మళ్ళీ తర్వాత తల ఎక్కువ చూసే వరకు ఎవరు లేరు, కేవలం ఈ యొక్క లేడీ తప్ప ఎవరు లేరు. అడుగుతాడు, అమ్మా ఏమైంది వాళ్ళందరూ అని చెప్పేసి అంటే వాళ్ళు నిన్ను వాళ్ళతో కొట్టలేదా, లేదు కొట్టలేదు, ఎక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయినరు అట్లా. అప్పుడు ప్రభు ఆయన చాలా కూల్గా న్యాయ తీర్పు తీర్చి అంటాడు, ఇక మీదట పాపం చేయకూడదు, sin no more, sin no more, go అని చెప్పేసి. చూడండి యేసు ప్రభుది యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, కూల్గా ఈ యొక్క కోపం. లెట్ us be swift to hear and slow to anger. మృదువైన మాట కోపమును చల్లార్చును అట్లా అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏదైనా నేర్చుకుంటున్నాము అంటే స్లోగా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను అదే అంటున్నా, క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ఎవరో ఒకరు అన్నాడు ఇవన్నీ ఇట్లా నువ్వు చెప్పేస్తున్నావు, బైబిల్ స్టడీ తీసేస్తున్నాం పోతావు, కానీ అయినా మాకైతే కోపం ఎట్లా వస్తుంది అంటే ఇల్లు అంతా హెల్ అయిపోతుంది. ఏంటి ఇల్లు సప్పుడు చాలా వస్తుంది, ఏంటి అంటే ఆ యొక్క వాడికి వాళ్ళంటే సామాన్లు అన్ని కింద వచ్చేస్తుంది, అది అలా అయిపోతుంది. కోపము ఆ ఎక్స్టెంట్కి తీసుకొని పోతుంది. కోపము మర్డర్ చేయడానికి మనము ఏబెల్ కాయని చూస్తున్నాం. కోపము ఏం చేసిండు, సొంత సహోదరుడినే కోపం. సో మనము స్లోగా అడిగినాం, లార్డ్ నా కొంచెం కోపం ఎక్కువ ప్రభు, ఆ యొక్క కోపం తగ్గించడానికి. మీలో ఎవరు కోపం లేని వాళ్ళు ఉన్నారంటే ఈ యొక్క సబ్జెక్టు ఏం లేదు, కానీ కోపంలో ఉన్నారు అంటే మనం స్లోగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం. అడిగాం, లార్డ్ లెట్ మీ ఓవర్కమ్ దిస్, లెట్ మీ ఓవర్కమ్ దిస్. ఈ యొక్క క్యారెక్టర్ నా దగ్గర ఉంది, ఈ యొక్క ఇది ఉంది నా దగ్గర, దాన్ని పోవడానికి దేవుని అడిగినాము అంటే అయిపోతుంది. 7:7 4 అడుగుడి ఇవ్వబడును, మీరు ఇప్పటి వరకు ఏమీ అడగలేదు, అడగండి నేను మీకు ఇస్తాను. సో ప్రభువా ఈ యొక్క వీక్నెస్ ఉంది, ప్రభువా ఈ యొక్క వీక్నెస్ ఉంది ప్రభువా. నేను బైబిల్ ప్రిపేర్ చేసుకుని ప్రేయర్ చేసుకుని రావడానికి అని చెప్పేసి చూసి దానికన్నా ముందు ఒక 10 minutes నుంచి
స్టమక్ పెయిన్ చాలా సివియర్గా అయిపోయింది, చాలా సివియర్గా స్టమక్ పెయిన్. నేను మా వైఫ్కి వెళ్ళిన, బాబు ఏరా స్టమక్ పెయిన్ చాలా సివియర్గా ఉందిరా, నేను బైబుల్ స్టడీకి వెళ్ళాలిరా. అవి ఏంటి మెడిసిన్ చెప్తాను. ఏం మెడిసిన్ వేసుకోమంటారు? డాబర్ వేసుకోండి అట్లా అని అన్నాను. మాకు అదే సర్వ రోగ నివారణ, అదే డాబర్ పోయి వేసుకో అని చెప్పేది. అంటే నేను ఇవన్నీ బైబుల్ అన్ని సెట్ చేసుకుని డాబర్ ఒక స్పూన్ తీసుకొని వద్దామని అనుకున్నా. మర్చిపోయి వచ్చి కూర్చున్న, పాట వర్షిప్ నడుస్తుంది, స్టమక్ పైన అవుతుంది. పాట అంతా బాగా మీనింగ్ఫుల్ పాటలు నేను పాడలేకపోతున్నా. మళ్ళీ అయిపోయింది, కాల్ వచ్చేసింది నాకు, కాల్ ఇక్కడ రావాలి అంటున్నా. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా, స్టమక్ పెయిన్ ఎక్కడికి పోయిందని అడగండి. నా దేవుడు ఆయన యొక్క పనికి నన్ను ఉపయోగించండు. మాట్లాడుతూనే ఉన్నా. I forgot about the stomach pain. Hallelujah. So, మన యొక్క దేవుడు is a merciful God. మన యొక్క దేవుడు is a lovable God. నిన్ను ఎన్నడూ విడవను, నిన్ను ఎన్నడూ విడవను. నేను నీకు తోడుగా ఉంటాను. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. వృద్ధాప్యమందు నీకు నేను తోడుగా ఉంటాను. నీ యొక్క తల నెలిసినప్పుడు కూడా నేను నిన్ను విడువను. నిన్ను నేను నా యొక్క అరచేతిలో నా తల మైండ్ యు విల్ నాట్ లీవ్ ది కంఫర్ట్నెస్. విలాప వాక్యము 3:23-33 నుంచి మనం చూస్తాము. దో ఐ కాజ్ యు గ్రీవ్, yet I have compassion according to the multitude of my mercy. నేను నీకు బాధ పెట్టినాను. ఆ యొక్క బాధ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే మళ్ళీ తర్వాత దాన్ని తీసేస్తా. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా, మన చేయబోయిన నా యొక్క సమర్థ్యంతో దేవుడు నన్ను ఇంతగా హీల్ చేసి నన్ను చేసుకుంటుంది. సో లెట్ us overcome స్లోగా ఒక్కొక్కటి మనకు దేవుడు చెప్పేలాగా ఆయన యొక్క ఆజ్ఞకు లోబడి మనం ఉన్నాము అని చెప్పేసి అంటే దేవుడు రాకడలో మనము బ్లేమ్లెస్ గా ఉండి ఆ యొక్క ఎత్తబడే సంఘంలో మనం ఉన్నామంటే ఇంకేముంటుంది? ఆ యొక్క నిత్యత్వ